దేవతా కళ్యాణ మహోత్సవంలో కానీ చెప్పేటువంటి సంకల్పాన్నే మహాసంకల్పము అంటారు. సృష్టి ఆది అనాది విష్ణో, మహావిష్ణువు దగ్గర నుంచి ఈ సృష్టి ఏ విధంగా ఉద్భవించింది అంటే విష్ణుమూర్తి యొక్క నాభికమలంలోంచి ఉద్భవించినటువంటి బ్రహ్మ మొదలుపెట్టి ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా సృష్టి క్రమం అనేది ఎలా జరిగిందో, మన ఈ భూమండలం మీద ఉన్నటువంటి సమస్త నదులని, సమస్త వర్షములని, సమస్త ఖండములని, అలాగే దండక వింజక చంపక బదరిక నైమిష గుహ దేవదారుకాని మహారణ్యాలని వీటన్నిటినీ కూడా ప్రస్తావిస్తూ శ్రీశైలస్య వాయు ప్రదేశంలో, కృష్ణా గోదావరి మధ్యప్రదేశంలో, వింధ్యాచలానికి ఉత్తరం వైపున ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ దేవతా కళ్యాణ మహోత్సవాన్ని ఈ సమక్షంలో మనం చేసుకుంటున్నాము అని చెప్పడమే మనం చెప్పుకున్న మహాసంకల్పము. కన్యాదానం చేస్తున్నటువంటి దంపతులిద్దరూ కూడా అమ్మవారి తరపున నిలబడి ఈ మహాసంకల్పం బ్రాహ్మణోత్తముల చేత పఠింపజేసి, అలానే అమ్మవారి యొక్క చేతిలో తగిలించినటువంటి కూష్మాండం అనగా పూర్ణఫలము, నారికేల పూర్ణఫలము కూడా తీసుకుని వచ్చి అయ్యవారి చేతులు అప్పగించి ఈ కన్యాదాన కార్యక్రమాన్ని సాద్గుణ్యత చేస్తున్నారు. ఆ పూర్ణ ఫలాలన్నింటినీ కూడా అందరూ కూడా ఓసారి అక్కడ నుండే దర్శించుకుని ఆ కన్యాదానం తామే ఈ కళ్యాణానికి విచ్చేసినటువంటి సమస్త భక్తజనులకి కూడా ఆ కన్యాదాన ఫలితం కలగాలి అని అందరూ కూడా నమస్కారం చేసుకుని ఒకసారి అమ్మా భగవానికి జయ జయ జయధ్వానాలు చెప్పాల్సింది. జై బోలో అమ్మా భగవానికి, కళ్యాణమ్మ భగవానికి. ఓం కన్యాంగనక సంపన్నాంగనకాభరణైర్యుతాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోకే జగీషయా కన్యే మమాగ్రతో భూయాః కన్యే మే దేహి పార్శ్వయోః పర్వతో భూయాస్మత్తానాన్ మోక్షమాప్నుయాత్ కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయచ్చామి ధర్మకామార్థ సిద్ధయే. అంటే కన్యాదానం చేసిన ఫలితం కలగాలి అన్నారు. అయితే ఈ కన్యాదానానికి వచ్చే ఫలితం ఏంటి అసలు అనేది మహాసంకల్పంలోనే చెప్పబడింది. వాక్ పాణి పాద వాయు ఉపస్థాన పంచానాం కర్మేంద్రియానాం. వాక్ అంటే మాట ద్వారా, పాణి అంటే చేతుల ద్వారా, పాద అంటే పాదాల ద్వారా, వాయు అంటే శిష్టము మొదలగునటువంటి అంగాల ద్వారా, తర్వాత ఉపస్థానం అంటే అదే పరమాయవ ద్వారా, ఈ అవయవాల ద్వారా చేసిన పాపాలు. అలాగే త్వక్చక్షు శ్రోత్ర జిహ్వ ఆఘ్రానానాం. త్వక్ అంటే చర్మము, స్పర్శ ద్వారా ముట్టుకోకూడదు ముట్టుకుంటే వచ్చిన పాపము. తర్వాత చక్షుల ద్వారా చూడకూడదు చూస్తే వచ్చిన పాపము. శ్రోత్ర అంటే చెవుల ద్వారా చేసిన పాపము, అంటే వినకూడదు వింటే వచ్చే పాపము. జిహ్వ అంటే రుచి, తినకూడదు తినాలి అనుకోవడము, అలాంటి పాపాలు. ఆఘ్రానానం అంటే వాసన, ఎక్కడైతే ఏ వాసన చూడకూడదో అలాంటి దగ్గర మనం ఉండి ఆ వాసన చూడడం కూడా తప్పి అలాంటి పాపాలు ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పాడు. ఇవన్నీ కాకుండా, వీటి ద్వారా కాకుండా ఇంకా ఎలాగైనా మనం పాపం చేయవచ్చా? ఒకసారి ఆలోచించండి. వాక్ పాణి పాద వాయు ఉపస్థానం, త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ ఆఘ్రానం. ఇవి కాకుండా ఇంకా ఎలాగైనా పాపాలు చేయవచ్చా? ఇంకొక రకంగా చేయొచ్చట. ఇవన్నింటినీ ప్రేరేపించడం కూడా ఉంది. అంతఃకరణము అంటే మనస్సులో ఇది చేయాలి అనుకోవడం కూడా పాపమే, చేయకూడదు చేయాలి అనుకోవడం కూడా. కాబట్టి ఏతైషాం ప్రేరకస్య అంతఃకరణై సగోచరై, ఈ 11 విధాలుగా చేసే పాపాలన్నీ నశింపజేస్తాయంట. అంటే మనం ఏ రకంగా కూడా ఇంకో పాపం చేయలేము. అంటే సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి అని చెప్పడమే అలాంటి ఫలితం వస్తుంది. అలాగే తిరై సూర్య మండల పర్యంతం కృత రాశేర్వసహస్రావసానే. మనకి 10 తరాల ముందు, 10 తరాల తర్వాత మన తరము, అంటే 11, 10, 21 తరాలు. అలాగే మాతృవంశంలో 10 తరాల ముందు, 10 తరాల తర్వాత మన తరము, మొత్తం 42 తరాలు తరిస్తాయట. అంటే శాశ్వత బ్రహ్మలోకంలో నరకం అనే మాట తెలియకుండా శాశ్వత బ్రహ్మలోకంలో నివసించే భాగ్యము వీరందరికీ కలుగుతుంది ఒక కన్యాదానం చేస్తే. అది మనుష్య కన్యాదానం చేస్తే. అలాంటిదే మనం దేవతా కళ్యాణం చేస్తున్నాము కాబట్టి దానికి 10 ఫలితం మనం అనుభవించవచ్చు. ఎప్పుడు మనం ఆ కన్యాదానం మనమే చేస్తున్నాము అనే భావనతో ఉన్నప్పుడు. అలాగే తిరై సూర్యమండలం వరకు ఎంత నువ్వు గింజ ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది. ఆ నువ్వు గింజలు సూర్యమండలం వరకు పేర్చుకుంటూ వెళ్తే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క గింజ తీసేస్తూ ఉంటే ఎన్ని సంవత్సరాలు పడతాయో ఈ 42 తరాల పితృదేవతలు కూడా అన్ని తరాలు బ్రహ్మలోకంలో నివసిస్తారట. అంటే మళ్ళీ జన్మ ఉండదు అని చెప్పడమే. మోక్షం ప్రసాదిస్తుంది, మోక్షమే ప్రసాదం కలుగుతుందని. అన్ని దానాల్లో కల్లా కన్యాదానం గొప్పది అంటారు.
అయ్యా చాలా చూసామండి, బ్రాహ్మణులు చాలా చెప్తారు, అన్నదానం దగ్గరికి వస్తే అన్నదానం గొప్పదంటారు, గృహదానం చేస్తే అది గొప్పదంటారు, ఇప్పుడు కన్యాదానం చేస్తున్నాం కాబట్టి అది గొప్పదంటున్నాము అనుకుంటాం. కానీ ఈ కన్యాదానంలో విశేషం ఏంటి అంటే, మీరు ఏ దానం చేయండి, ఒక బంగారం దానం చేయండి, గృహదానం చేయండి, అన్నదానం చేయండి, దానం చేసిన వాడికి పుణ్యం వస్తుందని మాత్రమే చెప్పగలము. కానీ కన్యాదాన విషయంలో దానం పుచ్చుకున్న వాడికి అదే ఫలితం, దానం చేసిన వాడికి అదే ఫలితం, అదే విశేషం ఈ కన్యాదానంలో. కాబట్టి కన్యాదానం చేసిన వాడు పుచ్చుకున్న వాడికి 42 తరాలు, తర్వాత దానం చేసిన వాడికి 42 తరాలు తరిస్తాయి అని చెప్పడమే ఈ మహాసంకల్పంలో ఉన్న గూఢార్థం. కాబట్టి ఈ మహాసంకల్పంలో ఉన్న చెప్పేది కూడా మనస్సులో పెట్టుకొని చక్కగా స్వామివారికి అయ్యవారికి ప్రార్థన చేస్తూ సుముహూర్తం జరగబోతుంది. ఇప్పుడు సుముహూర్తంలో అప్పటిదాకా తెరవేసి ఉంటుంది. ఒకళ్ళు శిరస్సున ఒకళ్ళు గుడజీరకము అంటే జీలకర్ర బెల్లము కలిపిన ద్రవ్యముని హస్త మస్తక సంయోగము అంటారు. అంటే ఈ శిరస్సు చేతు ఒకరిది ఒకరు పరస్పరం ఇలా ఒకరి శిరస్సును ఒకరు పెట్టుకోవడం ద్వారా అందులో నుంచి కలిగేటువంటి గ్రహణ శక్తి ద్వారా అదే సమయంలో ఆ సుముహూర్త సమయంలో హస్తమస్తక సంయోగం చేసుకుంటూ జీలకర్ర బెల్లం పెట్టుకొని ఒకరి కళ్ళ ఒకరు చూసుకోవడం ద్వారా అనురాగం అనేటువంటిది మనం బ్లూటూత్ అంటున్నామే అలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అనమాట. అప్పటి నుంచి మనకి సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు మన ఋషులందరూ కూడా వాయు మార్గంలో ఒకరితో ఒకరు మాట్లాడుకునే వాళ్ళు. ఇప్పుడు మనకి టెలిఫోన్లు వచ్చాయి అదే. అలాగే ఈ హస్తమస్తక సంయోగం ద్వారా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటే అనురాగము అనేది ఇద్దరికి కలుగుతుంది. ఆ సమయంలో అలా చూసుకుంటేనే 100 ఏళ్ళు కూడా ఇద్దరు అన్యోన్యంగా జీవిస్తారు. అలా కాదు అని శిరస్సున చెయ్యి పెట్టి కెమెరాని చూస్తే పుట్టే పిల్లలు కెమెరాలు చూస్తూ ఉంటారు. కాబట్టి ఒకళ్ళ కళ్ళలో ఒకళ్ళు మాత్రమే చూసుకుంటేనే పుట్టే పిల్లలు కూడా అంత ధర్మబద్ధంగా మనకి సంతానం కలుగుతుంది, ప్రజా సంపత్తి కలుగుతుంది. కాబట్టే మనం ఎక్కడ వివాహానికి పోయినా ఇవి గుర్తుంచుకొని సుముహూర్త సమయంలో ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు మాత్రమే చూసుకోవాలి. అలాంటి సమయంలో దేవతా కళ్యాణం జరిగేటప్పుడు మనం ఎక్కడ ఉండాలి, మన దృష్టి ఆ దేవతా మూర్తుల మీద ఉండాలి. మనస్సులో ఉన్న దేవుడి మీదైనా ఉండొచ్చు. మీరు కళ్ళు మూసుకున్నా అంతఃప్రారణ లోపల ఉన్నటువంటి దేవుడిని చూడాలి, కళ్ళు తెరిచి ఉన్నా బయట ఉన్న మూర్తిని చూడాలి. కళ్ళు మూసుకొని చూసేంత శక్తి అందరికీ ఉండదు. కాబట్టే ఈ మూర్తులను ఏర్పాటు చేసుకున్నాము. ఆ శక్తి ఉన్నవారు కళ్ళు మూసుకొని తమ లోపల హృదయంలో ఉన్న దేవుడిని చూసుకోవచ్చు. శక్తి లేని వారు ఆ మూర్తులనైనా దర్శనం చేసుకోవచ్చు. అలా ఇప్పుడు సుముహూర్తం జరుగుతుంది. అందరూ కూడా వీక్షణ చేస్తూ ఉండండి. ఓం లక్ష్మీశో భువనత్రయే నివసతో దేవాన్ మనుష్యోరగాన్ సంస్థాతుం కరుణాని కరుణయా మార్తాండవంశేయయో కౌసల్యాన జగర్భ సంభవ భృతే జన్మన్య సాధారణే జాతే శ్రీ రఘునాయకస్య జననం దేయాదిదం మంగళం సావధానా ముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానా కళ్యాణం గమనీయ కోమలకరే ఆర్ద్రాక్షరారోపణం కన్యాదాన పురస్సరం సురగురోర్విప్రాశిషానుగ్రహం వాక్ో కంకణ బంధనం దశగుణం మాంగళ్య సూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే దేయాదిదం మంగళం సావధానా ముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానా ఆదిత్యాదినవగ్రహ శుభఫలా మేధాదయోరాదయః నక్షత్రాని సంయోగకాశ్చదిదయస్తద్దేవతాస్తద్గ్రహాః మాసాప్తా అథవస్తదైవ దివసా సంధ్యాదయోరాత్రయః సర్వే స్థావర జంగమాః ప్రతిదినం కుర్వంతు వాగ్మంగళం సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానా. అందరికీ కూడా జీలకర్ర బెల్లాన్ని స్వామివారి సుముహూర్తం చేయడానికి మనకు ఉన్నటువంటి సాధనాన్ని అందరికీ దర్శింపజేస్తారు. అందరూ కూడా ఆ జీలకర్ర బెల్లం సుముహూర్తానికి ఉన్నటువంటి ప్రతీకైనటువంటి ఆ జీలకర్ర బెల్లాన్ని ఒకసారి అక్కడ నుండే చూసుకుని నమస్కారం చేసుకోండి. ఇప్పుడు చెప్పిన లగ్నాష్టకాల్లో చివరిలో సావధాన సుముహూర్తే సావధాన ఇవరు చెప్తున్నావయ్యా అంటే వధూవరులు చెప్పినవి కావు.
వచ్చినటువంటి బంధువర్గానికి కానీ భక్త సమాజం భక్త మహోదయులందరికీ కానీ చెప్పిన విషయమే ఈ సావధాన అనేటువంటిది. ఓం తదేవ రత్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవా బలం దైవ బలం తదేవ లక్ష్మీపదే తేంద్రయుగం స్మరామి. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. అందరూ కూడా చేతులు పైకెత్తి 2 సార్లు ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతా కళ్యాణ మహోత్సవంలో చాలా ప్రధానమైన ఘట్టము. ఇక్కడ ఉన్న మా మొదలు మీ అందరూ కూడా ఈ సుముహూర్తాన్ని ఆచరించిన విధంగా మనస్సులో ఒక్కసారి భావన చేసి అమ్మా భగవానికి మనసారా కూడా పాదాభివందనం చేసి ఒక్కసారి జయధ్వానాలు చెప్దాం. జై బోలో అమ్మా భగవానికి, కళ్యాణమ్మ భగవానికి, కళ్యాణమ్మ భగవానికి. అయం ముహూర్త సుముహూర్తస్తు సుముహూర్తే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధిరస్తు. వరుణాపరిఘ్నే బృహస్పతే ఇంద్రాపుత్రఘ్నే లక్ష్మణామశ్వే సుమిస్తువా. సుముహూర్త కాలముందు ఇందాక మన బ్రహ్మగారు చెప్పినట్టుగా అయ్యవారు అమ్మవారు కూడా ఒకే సమయంలో ఒకరినొకరు చూసుకున్నటువంటి సుముహూర్తాన్ని, ఆ సుముహూర్తానికి ప్రతీకగా కళ్యాణ తెర ఏదైతే ఉన్నదో అది తొలగించి అయ్యవారు అమ్మవారు కూడా పరస్పర దృష్టి మనందరి మీద కూడా పడేట్టుగా అవకాశాన్ని సుముహూర్తంలో మనం చేసుకున్నాం. అందరూ కూడా మూర్తులిద్దరిని కూడా ఏకనేత్రంతో దర్శించి నమస్కారం చేసుకోండి. ఒకే దృష్టితో దంపతులిద్దరిని కూడా చూసి ఆ పాదాలకు ఒకసారి మనసులో భావన చేసి నమస్కారం చేసుకోండి. జై బోలో అమ్మా భగవానికి. కళ్యాణ దంపతులకి నీరాజనం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ కళ్యాణము చూతమురారండి, కళ్యాణము చూత కళ్యాణము చూతమురారండి, అమ్మా భగవానుల కళ్యాణము చూతమురారండి, కళ్యాణము చూతమురారండి, అమ్మా భగవానుల కళ్యాణము చూతమురారండి. వినగ వినగరమనీయము కనగ కనగ కమనీయము, వినగ వినగరమనీయము కనగ కనగ కమనీయము, వినగ వినగరమనీయము కనగ కనగ కమనీయము, వినగ వినగరమనీయము కనగ కనగ కమనీయము. చూతమురారండి, అమ్మా భగవానుల కళ్యాణము చూతమురారండి, కళ్యాణము చూతమురారండి, అమ్మా తమురారండి. కళ్యాణ వైభోగం కళ్యాణ వైభోగం కళ్యాణ